గారికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందంట. తెలుసుకుందామా వివరాలు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ఆ వివరాలు ఏంటి అంటే, ధనుష్ గారు హీరోగా అరుణ్ మాధేశ్వరన్ తెరకెక్కించినటువంటి కెప్టెన్ మిల్లర్ ఈ సంవత్సరం స్టార్టింగ్ లో రిలీజ్ అయింది. ప్రేక్షకుల్ని కొంచెం మెప్పించిందని చెప్పాలి. ఇందులో ధనుష్ గారి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందడం జరిగింది. రీసెంట్ గా ఈ సినిమా ఇంటర్నేషనల్ అవార్డుని కూడా గెలుచుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రొడక్షన్ హౌస్ వారు పోస్ట్ పెట్టడం జరిగింది. లండన్ లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఉత్తమ విదేశీ సినిమాగా కెప్టెన్ మిల్లర్ అవార్డు గెలుచుకుందట. చాలా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడినటువంటి ధనుష్ గారి సినిమా విజేతగా నిలిచిందంట. దీన్ని ఆదరించినటువంటి వాళ్ళందరికీ సినిమా టీం వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఇదే విభాగంలో భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించినటువంటి భక్షక్ కూడా నామినేషన్ దక్కించుకున్నటువంటి విషయం అందరూ మాట్లాడుకుంటున్నారు. ధనుష్ గారి సరసన ప్రియాంక మోహన్ నటించిన కెప్టెన్ మిల్లర్ 100 కోట్లు వసూలు చేసి ఈ హీరో గారి కెరీర్ లోనే హిట్ లిస్ట్ లో నిలిచినటువంటి సినిమా. ఇందులో ధనుష్ గారు భిన్న అవతారాలు మనకు కనిపించారు. ఆయన చేసినటువంటి ఫైటింగ్ సీక్వెన్సెస్ గానీ, యాక్షన్ సీక్వెన్స్ తో పాటుగా నటించినటువంటి నటన, పండించినటువంటి ఎమోషన్స్ మనసుల్ని హత్తుకున్నాయి. ఈ విధంగా ధనుష్ గారి 50వ సినిమా గురించి కూడా అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. రాయన్ పనుల్లో బిజీగా ఉన్నారు ధనుష్ గారు అని చెప్పి.